హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బెండకాయ ఫ్రై. సో ఎలాగో వండుతున్నాను కదా అని షూట్ చేస్తున్నా. నా స్టైల్ అని కాదు, మీకు రాదని కాదు, ఎలాగో వండుతున్నా కాబట్టి చూసేయండి మీరు కూడా. సో ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఫ్రై కాబట్టి. ఆయిల్ వేసాక జీలకర్ర, ఒక ఇలాచి, ఒక లవంగం వేసాను అనమాట, కొంచెం ఫ్లేవర్ కోసం. నా ఫోన్ నేను సెల్ఫ్ మీద పెట్టి వీడియో తీస్తున్నాను, అందుకే ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటున్నా, కింద పడిపోతుందేమో అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నా. అండ్ ఎల్లిపాయలు వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎల్లిపాయలు దంచేసుకునే దానికంటే ఇట్లా పాయలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అలా ట్రై చేయండి ఫ్రైలోకి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మన దగ్గర ఉన్నవన్నీ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసేసుకొని తర్వాత బెండకాయలు వేసేసుకొని ఫ్రై చేయాలన్నమాట. బెండకాయ చాలా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, ఎందుకంటే దానికి మొత్తం జిగురు ఉంటుంది కాబట్టి ఆ జిగురు పోయేంత వరకు ఇంకా కలుపుతూనే ఉండాలి. వన్స్ బెండకాయ వేసిన తర్వాత కరివేపాకు చెప్పలేదు కదా, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఇంకా కలుపుతూనే ఉండాలి, చాలా టైం పడుతుంది. కొంచెం ఓపికతో కలుపుకోవాలన్నమాట. ప్యాన్ మాడిపోతుందని టెన్షన్ పడకండి. ప్యాన్ ఎందుకు అలా అవుతుంది అంటే దానిలో నుంచి జిగురు వస్తుంది కదా, ఆ జిగురు వల్ల అది అలా ప్యాన్కి అంటుకుపోయి ఉంటుంది అంతే. సో దాన్ని ఇంకా చాలాసేపు కలుపుతూ ఉంటే ఇంకా ఫ్రై అయిపోతుంది. కలిపిన తర్వాత ఇంకా మనకి పసుపు, కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా వేసేసుకొని కలిపేసుకొని దించేసుకోవడమే. ఇంత సింపుల్ బెండకాయ ఫ్రై, చాలా సింపుల్, అందుకే నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్. ఇలాగే మీ ఫేవరెట్ కర్రీ ఏంటో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ సో మన ఈ ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను ఆ వీడియోస్ చేయడానికి. అండ్ మీ ఫేవరెట్ కర్రీ ఏంటో కూడా కామెంట్ చేయండి. కామెంట్ చూసి ఆ ఫేవరెట్ కర్రీని నా స్టైల్లో ఎలా వండుతారో చూపిస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నా ఛానల్లో బెస్ట్ వ్యూస్ పోయింది అన్బాక్సింగ్ వీడియోస్ కూడా. సో అలాంటి వీడియోస్ కూడా కావాలా, కామెంట్ చేయండి. అండ్ నాకు యూట్యూబ్లో 60 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాను. సో ప్లీజ్ ఇలాగే బ్లెస్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం. సో సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ ప్లీజ్. బాయ్.